ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. అక్టోబర్ 23. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. సన్బల్లటు, టోబియా మరియు గెషేము అనువారు తొదకు నెహెమ్యా యెరూషలేము ప్రాకారమును నిర్మించుటలో అతని యత్నము సిద్ధించినదని వినినప్పుడు వారు నెహెమ్యాకు ఏదైనాను హాని చేయవలెనని కోరిరి. దేవుని పనికి ఆటంకము కలిగించుటలో శత్రువు ఓడిపోయినప్పుడు మరియు దేవుని పని జరుగుచూ ఉండుట చూచినప్పుడు వారి తదుపరి ఆయుధము దేవుని సేవకులకు కష్టములు తీసుకుని వచ్చుటే. మనము ప్రభువుకు సేవా పరిచర్య చేయనప్పుడు ఎంతో తరచుగా పోరాటములను ఎదుర్కొనవలసి వచ్చును. దేవుని సేవలోనున్న మనము అనుదినము అన్ని రకములైన పోరాటములను ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉండవలెను. సన్బల్లటు, టోబియాలు ఆరంభము నుండి నెహెమ్యాను యెరూషలేము ప్రాకార నిర్మాణము పూర్తి చేయకుండా ఆటంకపరచవలెనని ప్రయత్నించిరి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు. ఇదే విధముగా దేవుని పిల్లలముగా మనము దేవుని పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆయన పనికి మనలను దూరముగా ఉంచవలనను దురుద్దేశముతో లోకస్తులు మనలను లోక సంబంధమైన విందులకు ఆహ్వానించెదరు. కొన్నిసార్లు విశ్వాసులను ఘనపరచుట ద్వారా ఆకర్షితులగునట్లుగా వారికి గౌరవప్రదమైన స్థానములను కూడా ఇవ్వచూపుదురు. ఒక స్థలములో నూతనముగా తిరిగి జన్మించిన ఒక వ్యక్తి దేవుని విషయములలో ఎంతో శ్రద్ధను కనపరిచినప్పుడు వారు అతనిని ఒక బాధ్యతతో కూడిన స్థానములో, అనగా ఒక పెద్దగానో లేక అధ్యక్షునిగానో ఉండుటకు ఆహ్వానించుదురు. నూతనముగా తిరిగి జన్మించిన వ్యక్తిని సంఘములో పెద్దగా చేయుటనున్నది పూర్తిగా శరీరానుసారము. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 1-10 మరియు తీతు పత్రిక 1వ అధ్యాయం 6-9 ప్రకారముగా పరీక్షించి నిరూపించబడకపోయిన ఎడల ఎవరునూ పెద్దగా చేయబడకూడదు. నూతనముగా తిరిగి జన్మించిన వారిని మోసగించుటకు వారు ప్రభువైన యేసుక్రీస్తు కృపలోనూ జ్ఞానములోనూ ఎదగకుండా ఆటంకపరచుటకు సాతానుకి ఇది ఒక తంత్రము. నూతనముగా తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని వాక్యమేడల ఆసక్తి చూపి ఆత్మీయ ఎదుగుదలను ఆశించినప్పుడు అతనిని బోధించుటకు వెళ్ళుమని ఆహ్వానించెదరు. క్రమముగా ఇతరులు కూడా పేరు ప్రఖ్యాతి గల వ్యక్తులుగా కావాలనని కోరెదరు. ఈ విధముగా చాలామంది మంచివారు కూడా మోసగించబడి తప్పుదారి పట్టి ఉన్నతమైన స్థానముల కొరకు అత్యాశ గలవారగుదురు. సాధారణముగా ఎవరు అత్యాశపరులుగా ఉందురో వారే ఎన్నో సమస్యలకు కారకులు. వారి సొంత కుటుంబ జీవితము మాదిరిగా లేకపోవుట మనుషులు చూడగలరు. వారి పిల్లలు ఎదిరించేవారుగా ఉందురు. అటువంటి వారికి ప్రార్థనా భారము ఉండదు, కానీ వారు పెద్దలుగా ఉండకూడదురు. వారికి ఆ అవకాశం ఇవ్వకపోయిన ఎడల అబద్ధ ప్రచారము చేయుట ద్వారా సమస్యలు సృష్టించెదరు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.